కేంద్రంలో మంత్రి పదవులు వచ్చేసాయి. ఓ పక్క టీడీపీకి 2 వస్తే బీజేపీకి 1 మంత్రి పదవి వచ్చింది. కేంద్ర మంత్రి పదవి అంటే చిన్న విషయం కాదు. ఫుల్ హ్యాపీగా ఉంది తెలుగుదేశం బట్టి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టడం మీరు అనుకుంటున్నారా? అదే నేను అనుకోవట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని జైల్లో పెట్టడానికో ఆయన కేసుల విషయంలో ముందుకు వెళ్ళటానికో చంద్రబాబు నాయుడు ఏం కష్టపడక్కర్లా. ఎన్డీఏలో ఉన్నంత మాత్రాన, మోడీకి సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన ఆ విషయంలో ఆయన స్ట్రెస్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ముఖ్య కారణం ఏంటంటే ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఈ లెజిస్లేటివ్లుగా ఉన్నవారు, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రధానమంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో చెప్తుంది. జస్ట్ ఆ అంశం ఒక్కసారి ఒక మూమెంట్ ఇస్తే చాలు. అంటే ఒక మీకు డామినోస్ అంటారు కదా, ఒక ఇట్లా ఒక అట్టముక్క నిలబెడతారు కదా, ఇట్లా వరుస పెట్టి అట్టముక్కలు నిలబెడతారు. దాని మీద కొడితే వరుస పెట్టి అన్ని కుప్పకూలిపోతాయి. ఆ టైప్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక చిన్న ఫింగర్తో అట్లా అంటే సరిపోతుంది. అంటే సిబిఐని లైట్గా యాక్టివ్ చేసే విధంగా ఆయన హోమ్ మినిస్ట్రీతోనూ అమిత్ షాతోనూ ఒక మాట మాట్లాడితే సరిపోతుంది. కొత్తగా కేసులు పెట్టి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు చంద్రబాబు మీద. ఆ కేసులో ఆయన ఏం తప్పు చేయలేదు నేను అంట్లా, చేసి ఉండొచ్చు చంద్రబాబు. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందులో చేసిన తప్పు కంటే కక్ష సాధింపు ఎక్కువ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ పాప ఏం తెలియదు చంద్రబాబు అమాయకుడు నేను అసలు అన్ను. ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత లేకుండా ప్రైమా ఫేసి తీసుకో కోర్టులు, సరే అదంతా వేరే విషయం. అయితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద సాలిడ్గా ఉంది, దాదాపు 15 ఏళ్ళ నుంచి అట్లా ఆగిపోయింది. ఆ డామినోస్ అన్ని సిద్ధంగా ఉన్నాయి, వరుస పెట్టి ఈ తలుపులనండి, కట్టముక్కలనండి, ఇవన్నీ గోడలన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ గోడ మీద ఒక ఫింగర్ టిప్ గనక బరువు పడితే చాలు, అక్కడి నుంచి వరుసగా చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటారే ఆ టైప్లో జరగబోతుంది ఒకవేళ. కానీ ఆ ఫింగర్ టిప్ని చంద్రబాబు ఇస్తారని డెఫినెట్లీ ఇస్తారు. ఆయనకు కావాల్సింది అదే. అంటే జగన్మోహన్ రెడ్డిని కక్ష సాధింపుగా జైల్లో పెట్టాలా పెట్టకూడదు అనే దానికంటే సిబిఐ పెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అనేక కేసుల్లో ముందడుగు పడాలి అనేది చంద్రబాబు యొక్క వాంఛ. ఎవరి వాంఛ అయినా అది, చంద్రబాబు అంటే రాజకీయ శత్రువు కాబట్టి కోరుకుంటే తప్పులేదు. మీలాంటి మనల్ని సామాన్యులైనా సరే, నేను కూడా ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు కేసు పెట్టారు, ఈఎస్ఐ మీకు గుర్తుంది లేదా, అది కూడా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటా. అట్లాగే అమరావతి కేసులో నారాయణ మీద పెట్టారు, అది కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటా. స్కిల్ డెవలప్మెంట్ కేసు దాని మీద ముందుకెళ్ళాలని కోరుకుంటా. జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకెళ్ళాలని కోరుకుంటా. ముందుకు వెళ్ళి వాళ్ళు తప్పు చేశారో లేదో బయటపడాలని కోరుకుంటా నేనైతే. సో అట్లా కోరుకునే ఎవరైనా సరే నాతో ఏకీపించాల్సిందే. సో ఇప్పుడు సిబిఐ అనేది ఒక చిన్న, ఇందాక అనుకున్న ఒక చిన్న టచ్ కనుక ఇవ్వగలిగితే హోమ్ మినిస్ట్రీ డెఫినెట్లీ ముందుకెళ్తుంది. అట్లా వెళ్తే ఏమవుతుంది అంటే ఎవ్రీ శుక్రవారం జగన్మోహన్ రెడ్డి కోర్టులో నిలబడాల్సిందే, కోర్టు బోన్లో, క్వశ్చనే లేదు. అది త్వరలోనే రాబోతుంది. కోర్టు బోన్లో నిలబడిన ప్రతి ఒక్కరు దోషం నేను అనట్లా. బట్ కేసు ముందుకు వెళ్లకుండా 100 పిటిషన్లు వేసి ఆపుకున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెనక ఒక లాయర్ ఉన్నాడు, పొన్నోలు కాదు, ఇంకొకడు ఉన్నాడు దుర్మార్గుడు. ఆ వ్యక్తి చంద్రబాబు వెనక కూడా ఉన్నాడు దుర్మార్గులు, లాయర్లు కాదంట్లా చెప్తున్నా. సో ఆ వ్యక్తి ఏంటంటే వీళ్ళు వ్యవస్థల్లో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించుకుని వరుస పెట్టి పిటిషన్లు వేస్తూ అవకాశం ఉన్న ప్రతి చోట తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పిటిషన్. చావు బుద్ధులు ప్రపంచానికి, దేశానికి, మానవాళికి, మనుషులకి ఉపయోగపడని పెద్ద ఈ ఆర్థిక నేరాల్లో ఇరుక్కుపోయినటువంటి జగన్ లాంటి వాళ్ళను, చంద్రబాబు లాంటి వాళ్ళను కాపాడడానికి, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళని కాపాడుకోవడానికి మాత్రమే లాయర్లు పనికొస్తారు తప్ప ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించిన వాళ్ళని కాపాడడానికి దరిద్రులు. సో వాళ్ళకి ఇది గట్టి దెబ్బ. త్వరలోనే జగన్ ఖచ్చితంగా శుక్రవారం నాడు కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి కేసు కూడా నేను కేవలం ఇదే గంటల స్కిల్ డెవలప్మెంట్ అయినా, ఈఎస్ఐదైనా, నారాయణ మీద పెట్టినటువంటి అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు ఆ కేసు అయినా ప్రతిదీ ముందుకెళ్ళాలి. తప్పున్న ప్రతి ఒక్కళ్ళు జైలుకి వెళ్ళాలి, నిజాలు బయటికి రావాలి. అఫ్ కోర్స్ నాకు తెలుసు ఏ కేసులు వెళ్తాయో ఏ కేసులు వెళ్ళవో నాకు తెలుసు, మీకు తెలుసు. బట్ మొన్నటి వరకు ఎందుకు వెళ్ళలేదో తెలుసు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాయో కూడా తెలుసు.